తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో టైలరింగ్, బ్యూటీషియన్, ల్యాండ్ సర్వే, కంప్యూటర్ ఆపరేటింగ్ వంటి వృత్తి నైపుణ్య కోర్సుల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేసిన స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ను ఇప్పుడు చూద్దాం. ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఈరోజు ఎంతోమంది యువతకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వివిధ రంగాల్లో కూడా యువకులకు ట్రైనింగ్ ఇస్తూ వారికి జాబ్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తుంది. ఇక్కడ మనతో పాటు న్యాక్ సంబంధించిన అధికారులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏపీఎస్ఎస్డిసి, న్యాక్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మూడు సంయుక్తంగా చాలా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఏమేమి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఈ రోజు వరకు అయితే మనం పిఎంఐజే స్కీమ్ కింద, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ కింద, పిఎంఐజే స్కీమ్ కింద ఆల్రెడీ ట్రైన్ అయిపోయి సర్టిఫైడ్ అయిన క్యాండిడేట్స్ వరకు మనం ఇప్పుడు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ కింద త్వరలో ఇక్కడ ట్రైనింగ్లు జరగబోతున్నాయి. అంటే మోస్ట్లీ బై దిస్ మంత్ అండ్ ఈ నెలాఖరు కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఎవరైనా నిరుద్యోగులు ఎవరైనా ఉన్నా, అంటే కావాల్సిన స్కిల్స్ లేదు అనుకున్నా సరే వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని ఈ అవకాశాలు ఉపయోగించుకోవచ్చు. అలాగే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కూడా మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా వరకు తీసుకుంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో స్కిల్ హబ్ ఉంది. ఆ ప్రతి స్కిల్ హబ్లో కూడా ఈ ట్రైనింగ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రతి 3 నెలలకు ఒక కోర్స్ అవుతూ ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ కాబట్టి ప్రతి 3 నెలలకు ఒక కోర్స్ అవుతూ ఉంటుంది. ఇలాగే ప్రతి 3 నెలలకు ఒక కోర్స్, కొత్త కోర్స్ ఒకటి, అంటే బై డిమాండ్, గ్రౌండ్ డిమాండ్ బట్టి ఇప్పుడు 30 మంది పిల్లలకి నాకు ఈ కోర్సులో ట్రైనింగ్ అవ్వాలనుకుంటే ఆ కోర్సు నెక్స్ట్ క్వార్టర్కి ఇంప్లిమెంట్ చేసే ట్రైనింగ్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ ద్వారా కానీ బడ్జెట్ మీట్ అయ్యి ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సార్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నారు కదా, ఏమేమి కోర్సులకి ఇస్తున్నారు, అంటే ఇంకా నెక్స్ట్ ఏమేమి కోర్సులు రాబోతున్నాయి? ఇది గత పిఎంఐజే స్కీమ్ కింద అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్టు, హెయిర్ స్టైలిస్టు, అలాగే స్వింగ్ మిషన్ ఆపరేటర్ కోర్సులు ఇచ్చారు. అసిస్టెంట్ సర్వేర్ స్టేట్ బడ్జెట్లో అసిస్టెంట్ సర్వేర్ కోర్సుల కింద అది కూడా ట్రైనింగ్ అయ్యాయి. ఆ కోర్స్ కంప్లీట్ చేసుకొని అసెస్మెంట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ట్రైనర్స్ వాళ్ళే వచ్చి అసెస్మెంట్ చేస్తారు. కాబట్టి ఆ సర్టిఫికేషన్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేటే వస్తుంది. ఇవన్నీ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆల్ ఓవర్ ద కంట్రీ, అంటే దేశం మొత్తం మీద కూడా ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్లో ఉంటుంది. దే కెన్ షో దిస్ సర్టిఫికేట్, ఎక్కడికైనా వెళ్ళి సర్టిఫికేట్ చూపించి ఉద్యోగం చేసుకోవచ్చు. నైపుణ్యం యాప్లో డైరెక్ట్ మన ఈ ల్యాండ్ సర్వేకి సంబంధించి కూడా అపాయింట్మెంట్, అంటే ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు సర్వే వాళ్ళు ఈ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు అంటున్నారు. దీన్ని బట్టి ఎలా చూడొచ్చు? రీసెంట్గా మన వైజాగ్లో ఇండస్ట్రీ సమ్మిట్ అయినప్పుడు సీఎం గారి ద్వారా లాంచ్ చేశారు naipunyu.ap.gov.in అనే యాప్. ఇది కొత్తగా రీఫర్బిష్ చేసి, అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాలూకు యాపే కొంచెం రీఫర్బిష్ చేసి కొంచెం ఎక్కువ కాంపోనెంట్స్ వచ్చేలాగా అదే పోర్టల్లో ఇండస్ట్రీ వాళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి ఉంటారు. మన అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ చదువుకునే పిల్లలు కానీ ఎవరైనా రిజిస్టర్ అవుతారు. అందులో అందరూ రిజిస్టర్ అయ్యి దే కెన్ డైరెక్ట్లీ యాక్సెస్, అంటే నాకు ఏ కంపెనీకి అప్లై చేసుకోవాలని చెప్పి అందరూ డైరెక్ట్గా చూసి అప్లై చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు ఏ వేకెన్సీస్ ఏమున్నాయో ఆ పోర్టల్లోనే వాళ్ళు ఫ్లోట్ చేస్తారు, అంటే వాళ్ళు పబ్లిష్ చేస్తారు పోర్టల్లో. కాబట్టి క్యాండిడేట్ డైరెక్ట్గా దానికి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు అక్కడ ఇద్దరికి కనెక్షన్ దొరకలేదంటే ప్రతి జిల్లాలో మా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉంటారు. మేము వాళ్ళకి కనెక్షన్ ఏర్పాటు చేసి ఏదైనా జాబ్ మేళ కండక్ట్ చేసి అక్కడ పిలిపించడం, లేకపోతే కంపెనీ వాడిని డైరెక్ట్గా ఇండస్ట్రీకి రమ్మని చెప్పడం, పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకెళ్ళి చేయడం, ఇదంతా కూడా ఈ నైపుణ్య పోర్టల్లో జరిగిపోతుందండి. ఈ నైపుణ్య పోర్టల్ ఇంకో ఇది వండర్ ఏంటంటే డైరెక్ట్లీ క్యాండిడేట్ మొత్తం డేటా అంతా ఫిల్ చేసుకుంటే, ప్రొఫైల్ అంతా కంప్లీట్ చేసుకుంటే బయోడేటా కావాలి కదా, సింగిల్ స్ట్రెచ్లో ఆ రెజ్యూమ్ బిల్డప్ అయిపోతుంది. అంటే దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మళ్ళీ రెజ్యూమ్ని కూడా. ఆ రెజ్యూమ్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ బయోడేటా ఏదంటే ఏదో స్టేషనరీ షాప్లో కొనుక్కొని ఫిల్అప్ చేసుకుని ఫామ్ పట్టుకెళ్ళ అవసరం లేదు. దే కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ద రెజ్యూమ్ ఫ్రమ్ ది పోర్టల్ అండ్ డైరెక్ట్లీ దే కెన్ గో ఫర్ ది ఇంటర్వ్యూ. అయితే ప్రస్తుతం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ రకాల కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు సంయుక్త ఈ న్యాక్ కానీ ఏపీఎస్ఎస్డిసి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ సంస్థలు అయితే కనుక నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.